ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పలు ఆర్టీసీ బస్టాండ్ల నుంచి అయితే ఇప్పటికే మా ప్రత్యేకమైనటువంటి కూడా బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనబడుతుంది. అలాగే ముఖ్యంగా రాజమండ్రి, కాకినాడ, అమలాపురంతో పాటు కొవ్వూరులోని పలు బస్సు ఏదైతే ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క బస్టాండ్ నుంచి అయితే ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అలాగే దీనికి ముందుగా ఒక వారం రోజుల ముందు నుంచి కూడా ప్రచారం చేయడంతో ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శిస్తూ మొదట 7 రోజుల పాటు ఈ ప్రయాణం ఉంటున్నట్టుగా చెప్పడం నేపథ్యంలోనే అందరూ కూడా ఈ యొక్క ప్రయాణం అంటే ఇప్పటికే ట్రైన్ల ద్వారా వెళ్లేందుకు టికెట్లు దొరక చాలా ఇబ్బందులు పడడం, ట్రైన్లతో మామూలు జనరల్లో వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతున్న భక్తులకైతే ఏపీఎస్ఆర్టీసీ మంచి సౌకర్యంతో కూడినటువంటి బస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాగే సిట్టింగ్ బస్సులతో పాటు అలాగే స్లీపర్ సౌకర్యం ఉన్నటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే రాజమండ్రి నుంచి 4వ తేదీన బయలుదేరిన బస్సులు, అలాగే కాకినాడ నుంచి అయితే ఈ రోజు 31వ తేదీని బయలుదేరి 6వ తేదీకి తిరిగి 6 వారం రోజుల పాటు ప్రయాణం చేసి తిరిగి వచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం కాకినాడ నుంచి అయితే ఈ రోజు 2 బస్సులు కూడా బయలుదేరుతాయి. అయితే కాకినాడ నుంచి బయలుదేరుతున్నటువంటి 2 బస్సులు కూడా ఇవే. ఇప్పుడు ఈ రోజు 31వ తేదీ నుంచి బయలుదేరి అలాగే 6వ తేదీకి అయితే వచ్చేందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు చేసి అలాగే ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం అన్ని కూడా బస్సులోనే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి గాను ప్రత్యేకంగా రేట్లు కూడా ఇచ్చిన నేపథ్యంలో పక్కన ఆ స్లీపర్ సౌకర్యం ఉన్న బస్సులకు 11,300 గాను, అలాగే ఇక్కడ ఏదైతే సిట్టింగ్ సౌకర్యం ఉన్న బస్సులకు 9,300గా ఏర్పాటు చేయడంతో అందరూ కూడా జరుగుతున్నటువంటి మహాకుంభమేళాకు వెళ్లేందుకు అయితే భారీ ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవే బస్సులు మరి కొద్దిసేపట్లో కాకినాడ నుంచి అయితే బయలుదేరబోతున్నాయి.